మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకునే ముందుగా దేవుడు ఇది నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏప్రిల్ నెల 2012 సంవత్సరమున నేను దేవుని యొక్క సన్నిధిని రాకమునుపది అంతకుముందు నుంచి కొంచెం నుంచి వస్తున్నాను కనుక నామకార్థమైన స్థితిలో ఉన్న పరిస్థితుల్లో వస్తూ ఉన్నాను. అయితే ఆ దినాల్లో నాకు చిన్నప్పుడు అప్పటి నుంచి జ్ఞాపక శక్తి సరిగా లేని పరిస్థితిలో చదువులో సరిగా చదువుకునేవాడిని కాదు. అయితే ఆ పరిస్థితిలో నేను 10వ తరగతి అయిపోయింది. 10వ తరగతి అయిపోయిన తర్వాత చదివేదానికి జ్ఞానం లేదు, ఏం లేదు పరిస్థితి. ఇక ఆలోచిస్తే చదవాలని లేదు, మనసేమో ఈ పరిస్థితిలో ఇంకా అన్ని ఏదో ఒక సమస్య మీద చనిపోవాలనే ఆలోచనతో కలిగి ఉన్న పరిస్థితి ఆ 2012కు ముందు నుంచి. ఈ 2012కు ముందు నుంచి ఈ పరిస్థితిలో కలిగి ఉన్న పరిస్థితి దేవుడి యొక్క కృపను బట్టి 2012కి నేను ఆ 12కి ముందు తర్వాత అనుకుంటా 2013కి తీసుకున్నట్టున్నా బాప్టిజం తీసుకున్నాను. అయితే ఈ 2012కి ఏం చేయబడిందంటే, నేను ఈ ఆలోచనల చేత జ్ఞాపక శక్తి లేదు, అంతా ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. కొంచెం ఈ పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకుంటే కొంచెం నా జీవితం మీద నాకు విరక్తి పుట్టి నేను అనుకున్నాను, ఒక ఏప్రిల్ నెలలో చనిపోదాం అనిపించి అనుకుంటూ ఉన్నా. ఆ స్థితిని బట్టి దేవుడు నేను అనుకున్న సంవత్సరంలో ఈ యొక్క నిత్య జీవ అంటే ఈ యొక్క ఈ మినిస్ట్రీలో ఒక పెద్ద సువార్త కూడికలు జరిగించడానికి, అంటే నేను ఎన్నుకున్న ఏప్రిల్ నెల ఆ దినములలో ఏప్రిల్ నెలలోనే ఆ యొక్క కూడికలు ప్రారంభించబడ్డాయి. నేను అనుకున్నాను, దేవుడి కృప నా మీద విస్తరించినట్లు ఈ కోడికల ద్వారా నా మనసును మార్చడానికి దేవుడు ఆ విధమైన స్థితిని కలగచేశాడని నాకు అప్పుడు అనిపించింది. దేవుడి కృపను బట్టి ఎలాంటి మరణానికి దగ్గరగా పోకుండా నేను ఫిక్స్ అయిన ఆ యొక్క ఏప్రిల్ నెలే దేవుడు నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇంకా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటంటే, నేను బైబిల్ ట్రైనింగ్ బయటికి వెళ్ళిపోవాలనుకున్నాను. ఇక్కడికి నేను ఆ 2012లోనే ఆ చివరిగా వచ్చిన క్షణాలు ఇక్కడికి 2013లో బయటికి, అంటే నెల్లూరు వెళ్ళి ఒక నెల మాత్రమే బైబిల్ ట్రైనింగ్ చేసాం. అయితే దాన్ని బట్టి సంతృప్తి లేదు, కానీ నేను అనుకునేవాడిని బైబిల్ ట్రైనింగ్ అంటే ఒక 2 సంవత్సరాలు లేకపోతే 1 సంవత్సరము ఇలా చేస్తే చాలా మంచిది అనే ఆలోచన ఉండేవాడిని. ఇలా నేను బయటికి వెళ్ళిపోవాలి, చదవాలని, అంటే ఈ యొక్క ట్రైనింగ్ చేయాలనే ఆలోచన ఉంది, కానీ వెళ్ళలేని పరిస్థితి. ఈ పరిచర్యలో అలా కొనసాగించబడితే ఈ యొక్క సేవకుల ద్వారా చెప్పినప్పుడు ఈ మాట, లేదు బైబిల్ ట్రైనింగ్ వెళ్ళాలంటే ఇంక బయటికి వెళ్ళిపోవటం అని చెప్పి అన్నారు. నేను ఒక ఆశ కలిగి ఉన్నాను, నేను బైబిల్ ట్రైనింగ్ చేయాలి అని. దేవుడు కృపను బట్టి దేవుడు ఆ బైబిల్ ట్రైనింగ్ని నా దగ్గరికే తీసుకొచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి
మన మందిరంలోనికి వచ్చి, ఇక్కడ చర్చిలోకి వచ్చి వారు చెప్పి వారు సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా మార్చబడింది అన్న. దేవుడు అనేకమైన గొప్ప అద్భుతాలను చేయగలిగిన దేవుడు. అది ఊహించలేనిది. నేను ఆశ కలిగి ఉన్నాను, ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచు దేవుడై ఉండగా దేవుడు ఆ కార్యమన్నిటినీ సఫలపరిచారు. దేవుడు కృపను బట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసి ఆ సర్టిఫికెట్లు ఇవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాగే నేను అనుకునేవాడిని, నా జీవితంలో ఎప్పుడు నేను ఈ దేవుని యొక్క సేవనికి వచ్చిన కాడి నుంచి ఆ దినాలలో ఎక్కువ తినకుండా తిరిగేవాడిని పరిచర్ల కొరకై. అయితే నా కొరకు ఈ ఉన్న సేవకులే కానీ బయటోరే కానీ ఈ అబ్బాయి ఎక్కువ అన్నం తినడు అని చెప్పి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పరిస్థితిని బట్టి ఇలా తినకపోవడం వల్ల నాకు చిన్నప్పుడు ఆ బలహీనత చేత నెమ్మి ఉంది. ఆ నెమ్ము చేత మరలా అది కొంచెం బయటికి వేసింది. పరిస్థితిని బట్టి కొంచెం అటు ఇటుగా ఉన్న పరిస్థితిగా నేను దేవుళ్ళలోకి వచ్చి దేవుడి యొక్క అనుభవంలో ఉన్నప్పుడు నేనైతే ట్యాబ్లెట్లు వేసుకోకూడదా అని నేను నేర్చుకున్నవాడిని. కానీ ఆ పరిస్థితిని బట్టి ట్యాబ్లెట్లు వేసుకోవాలని ఆలోచన చేత నడిపించబడుతున్నప్పుడు ఆ ట్యాబ్లెట్లన్నీ వేసుకున్న రోజు ఒకరోజు అవన్నీ ఒక్కసారిగా కక్కేశాను. ఆ కక్కినప్పుడు ఇక చాలా బాధ, చాలా వేదనగా అనిపించి, దేవా నీవు బ్రతికిస్తే నేను బ్రతుకుతాను, ఈ ట్యాబ్లెట్లు నేను వేసుకోను అని చెప్పి 2014లో నేను నిశ్చయించుకున్నాను. 2014లో నేను ఎప్పుడైతే ఒక 20వ తారీఖు 8వ నెల ఆ సంవత్సరంలో నేను నిశ్చయించుకున్నాను. దేవుడి కృపను బట్టి అప్పటి నుంచి ఇంతవరకు బాగానే కాపాడుతూ వచ్చాడు. ఒక ఈ యాక్సిడెంట్ జరిగిన పరిస్థితిని బట్టి మాత్రమే తప్ప నేను ఇక దేనికి ఈ యొక్క ట్యాబ్లెట్స్కి నేను లొంగిపోలేదు. ఆ పరిస్థితిలో, అది యాక్సిడెంట్ అయిన పరిస్థితిలో, నేను కోమల్లోకి వెళ్ళిన పరిస్థితిలో నన్ను తీసుకెళ్ళిన దాన్ని బట్టి వెళ్ళగలిగాను. కానీ నా యొక్క మనసు అయితే వెళ్ళాలని లేదు. ఎందుకంటే నేను దేవుని ఎదుట తీర్మానం చేసుకున్న వ్యక్తిగా ఉన్నా. అయితే ఇలా తినకపోవటం కారణం బట్టి నేను తర్వాత దేవునికి ఎదిగినాక దేవుని యొక్క సన్నిధిలో నేను అనుకునేవాడిని, ఎప్పుడైనా నేను ఒకసారి 10 రోజులు ఉపవాసం ఉందామని దేవుని సన్నిధిలో ఆశ కలిగి ఉండేవాడిని. నేను ప్రత్యేకంగా కూర్చొని నేను ప్రార్థన చేసుకోవాలి అనే ఆలోచనతో నడిపించబడినవాడిని. అయితే దేవుని కృప ఏమిటంటే, నేను నా హృదయంలో ఆలోచించిన ఆలోచనలన్నీ దేవుడు అన్నిటినీ సఫలపరచగలిగిన దేవుడు. నేను చేస్తున్న ఆ యొక్క 10 దినాలు ఉపవాస కోడిక నేను చేసుకోవాలనే ఆలోచన కలిగిన దినాల్లో ఒక సేవకుని ద్వారా ఇక్కడ జరుగుతున్నవి అంతకుముందు జరుగుతున్న కోడికలేమో, ఈ కృతజ్ఞత పూర్వకమైన కోడికలు 3 దినాలు మాత్రమే జరిగాయి. దేవుడు అద్భుతాన్ని ఏమిటంటే, నేను ఎప్పుడైతే ఆ యొక్క ఆశ కలిగి నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఆ సంవత్సరం నుంచే వీటిని 3 దినాలని 10 దినాలు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే అది నా కొరకే సిద్ధపరిచాడని నా ఆలోచన చేత నాకు చాలా సంతృప్తి చెంది ఉన్నాను. దేవుడు నా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాడు. ఇంకనూ నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం దేవుడు నెరవేర్చాలని దేవుడు నాకు రాబోయే కాలంలో ఒక వెహికల్ చూపించాడు. ఆ వెహికల్ దాన్ని నేను అప్పుడే చూడటం, దానికి 7 గేర్లు ఉన్నాయి. దేవుడి కృపను బట్టి అది దేవుడు రాబో దినాల్లో అది నాకు అనుగ్రహిస్తాడని దేవుడు నాకు తెలుసు. అయితే దాని కొరకు వేచి చూడాలి. అది ఎన్ని సంవత్సరాలైనా దేవుని ఎదుట దాని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు తన పరిచర్యలో వాడుకొనటానికై ఆ యొక్క వాహనాన్ని ఇస్తున్నాడని నేను ఆలోచన కలిగి ఉన్నాను. అయితే దేవుడు నా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాడు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా కృంగిపోయిన జీవితం నాకు ఎప్పుడూ అనుగ్రహించలేదు. అయితే నా యొక్క జీవితంలో ఎప్పుడైనా నేను బాధపడ్డానంటే, నా స్థితిని బట్టి నేను ఈ యొక్క దేవుని యొక్క వాక్యమును నేను ప్రకటించలేని పరిస్థితిలో నేను బయటికి వెళ్ళిపోతున్నానని అంటే
ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే ఒక బాధ కలిగింది. నేను ఎన్ని దెబ్బలు తగిలినా దేవుని యొక్క కృపను బట్టి, ఆయన ఇచ్చిన ధైర్యం బట్టి నేను ధైర్యపరచబడుతూనే ఉన్నాను. ఈ యొక్క నేను చేసిన ట్రైనింగ్లో, అంతకుముందు చేసిన ట్రైనింగ్ ఆ యొక్క నెల్లూరు ప్రాంతంలో ఆ యొక్క చేసిన దాన్ని బట్టి ఆ సెప్టెంబర్ నెలలో నేను దేవుని యొక్క సన్నిధిలో ఆ వాక్కులు వింటూ ఉన్నాను కనుక ఆ దినముల నుంచి ఈ సెప్టెంబర్ నెల వస్తే నాకు గుర్తు చేస్తూ ఉంటాడు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మనిషి జీవితంలో ఏదో ఒక విధేయత కలిగి ఉన్న పరిస్థితులు కలిగి ఉంటాయి. అయితే మనం ఏం చేయబడతామంటే దేవుడు మనకిచ్చిన వాక్కులను బట్టి మన జీవితాలను సరి చేసుకుంటాం. దేవుడు మనకిచ్చిన ధన్యత అంటే ఇదే. మన జీవితాల్లో ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యమే మనకు త్రోవలు చూపిస్తుంది, ఈ వాక్యమే మన జీవితాల్లో వెలుగునిస్తుంది, ఈ వాక్యమే మన జీవితాలలో ఏ స్థితిలో ఉన్నా అది మనతో మాట్లాడుతుంది. నా జీవితంలో ఈ యొక్క మాటలు ఎప్పుడైనా ఏ స్థితిలో ఉన్నా నా జీవితంలో మాట్లాడుతున్న మాటలు మాత్రం కొంచెం కొంచెం నాకు అర్థమయ్యే పరిస్థితుల్లో అప్పుడు తెలియదు, అంత జ్ఞానం లేదు. కానీ మాట్లాడే రీతిలో మాత్రం దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. నేను బలహీనతలు ఉన్న స్థితిలో నాకు వాగ్దానం చేశాడు, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, గొప్ప గూఢమైన సంగతులు నీకు తెలియజేయదును అని మాట చెబుతూ ఉన్నాడు. దేవుని కృపను బట్టి నేను చదువుతున్న నేను ఈ కాలేజీకి వెళ్ళాలని ఆలోచన చేత నడిపించబడుతున్న దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే నేను కరెక్ట్గా ఒక 3 రోజులు మాత్రమే వెళ్ళాను. ఎవరో చేయలేని పని నేను చేశాను. 3 నెలలు అంటే పోయేవాళ్ళకి కూడా ఉండదేమో, నేను పోయేవాడిగా, డైలీ వెళ్ళేవాడిగా నేను ముందుగానే వెళ్ళి 3 నెలలకి పాస్ తీసుకొని బయలుదేరిపోయినవాడిని. కానీ దేవుడి కృప ఏమిటంటే నేను చదవాల్సింది ఇది కాదు, నువ్వు చదవాల్సింది ఇది కాదు, దేవుడు నీకు ఇచ్చిన దీన్ని బట్టి నీవు అనేక మందికి ఒక మాదిరికరంగా ఉండడానికి నువ్వు చదవాల్సింది ఇది కాదు అని దేవుడు నాకు ఈ యొక్క బైబిల్ని ఇచ్చాడు. ఈనాటికి దేవుని యొక్క సన్నిధిలో దేవుని కృపను బట్టి ఈ యొక్క బైబిల్ని చదవటానికి నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ బైబిల్లో ఉన్న ప్రతి విషయాల్లో ఫస్ట్ నేను అనుకునేవాడిని, ఈ యొక్క బైబిల్ని ఎట్లయినా నేను పూర్తి చేయాలి అనే ఆలోచనతో నడిపించబడిన వాడిని. అలా 2-3 సార్లు అలా చదివేశాను బైబిల్ అంతటి. దేవుని కృపను బట్టి ఇప్పుడుకి నేను 9 సార్లు అయిపోయింది. దేవుడి కృప ఏమిటంటే దీనిలో చదువుతున్న ప్రతి మాట మన జీవితాలలో ఏదో ఒక నాటికి అది మన మనసులో, హృదయంలో నింపబడుతుందని నాకు అర్థమైంది. అంటే మనము ఈ యొక్క మాటలలో ఒక్కొక్క మర్మం ఒక్కొక్క వ్యక్తికి అది తెలియజేయబడుతుంది. మీకున్న హృదయం బట్టి, మీలో ఉన్న హృదయ ఆలోచన బట్టి దేవుడు ఆత్మపూర్వకంగా దాన్ని తెలియజేయగలుగుతాడు. అందుకే ఎప్పుడైనా ఎవరు మాట్లాడినా మనము వాటిని త్రోసివేయొద్దు. దేవుడు మనతో మాట్లాడే మాట ఆయన ఆత్మచేత ప్రతి మనిషి ద్వారా మాట్లాడిస్తాడు. ఇక లోక సంబంధులు వేరు. దేవుని యొక్క వాక్కులు చిన్న పిల్లాడు చెప్పిన మాటలు వినాల్సిందే. ఆ మాట మన జీవితాల్లో ఏదో ఒక క్రియేట్ చేస్తుంది. మనం నిర్లక్ష్యపరచుకోకూడదు. మనం దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు కొనసాగించబడుతున్నాం కనుక మనము ఆ వాక్కుల ద్వారా మన జీవితాలను సరి చేసుకుంటే మంచిది. కానీ మన జీవితాల్లో ఏం చేయబడతారంటే ఈ యొక్క అంటే వయస్సును బట్టి నిర్లక్ష్యపరచుకుంటూ ఉంటారు. ఇతని వయస్సు చిన్నదే కదా, ఇతనికి అనుభవం లేదు కదా, ఇతడు ఏ స్థితిలో నడిపించబడి చెబుతున్నాడు అని చెప్పి ఆలోచన కలిగి ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్కు ప్రకటించినప్పుడు అతడు చిన్న పిల్లాడైనా కానీ దేవుని యొక్క సన్నిధిలో మన మాటలను ఆలకించాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చిన్ననాటి దినములో బాలుడుగా ఉన్న దినాలలో ఆయన బోధించిన బోధకి
అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారంట. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్కుల ద్వారా మన జీవితాలు సరి చేసుకుంటూ నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ దినమున మీతో మాట్లాడాలని ఎందుకు ఆశపడుతున్నానంటే, ఈ దినమున ప్రారంభించబడుతున్న ఈ యొక్క 10 దినాల మొదటి దినము కనుకని మీతో మాట్లాడాలని నిన్నటి దినమున నాకు ఈ ప్రార్థనలో ఉన్నప్పుడే ప్రేరేపణ కలిగింది. దేవుడి కృపను బట్టి ఈ దినమున మీతో ఇలా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. ఇంకా 38 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది కనుక సరే అండి, వాక్యం చెబుతాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తి గురించి మనం తెలియజేసుకుందాం. అతడు తన జీవితంలో వ్యతిరేకగా మార్చబడిన తర్వాత కూడా అతను ఏమంటున్నాడంటే, అంటే ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకున్నాడని అతని ద్వారా అతను అంటున్నాడు. ఒక మాట మనం చదువుకుంటే తిమోతిలకు రాసిన పత్రిక, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే ఇక్కడ అంటున్న మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ మాటలో చాలా సత్యం ఉన్నది. పూర్వము నేను దోషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకి నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. మన యొక్క స్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలలో ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క స్థితి అంటే అంతకుముందు దేవునిలోనికి రాకమునుపు మన జీవితాలను ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డామో ఆ విషయాలలో మనం జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ యొక్క కృతజ్ఞతాపూర్వకమైన స్థితి ఈ దినములలో ప్రతి మనిషి జీవితంలో కావాల్సినది ఇదే. దేవుడు ఇన్ని సంవత్సరాలు నిన్ను బ్రతికించాడు, ఇంతగా నిన్ను ప్రేమించాడు, ఇంతగా నీ కొరకు తన రక్తాన్ని ఇచ్చాడు, ఇంతగా నీ జీవితాన్ని హానికరమైన స్థితిలో నుంచి హింసకుడుగా, హానికరుడుగా, దోషకుడుగా ఆ దినములో ఉండొచ్చు. అయితే ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు తన జీవితంలో చెబుతున్న మాటను బట్టి, ఇక్కడ అపోస్తుల యొక్క పౌలు గారు అంటున్న మాటను బట్టి, నేను పూర్వం దోషకుడిని, హానికరుడు, హింసకుడును అయినను తన పరిచర్యకి నియమించి నమ్మకమైన వానిగా ఎంచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటే పూర్వస్థితి మన జీవితాలలో ఏది మోసకరమైన జీవితాన్ని కలిగిన మన ప్రాచీన స్వభావం మంచిది కాదు. అయితే దేవుడు తన కృపను బట్టి మనల్ని ఒక్కొక్క పరిచర్యల్లో దేవుడు వాడుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనకి ఒక్కొక్క ధాన్యతను మనకి ఇచ్చాడు. ఈ తలంతుని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ఏం చేయబడాలంటే ఈ యొక్క సంవత్సరాలంతయు ఈ యొక్క 12వ నెలకి వచ్చి ఉన్నాం. అంటే ఈ నెలలో ప్రతి మనిషి జీవితంలో ఉండాల్సినది ఏమిటంటే ఒక కృతజ్ఞత పూర్వకమైన స్థుతి వారి జీవితాల్లో కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు ఆ వ్యక్తి అంటున్న మాట, మన ప్రభువైన యేసుక్రీస్తునందు అంటే నమ్మకమైన వానిగా, అంటే తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. నీ జీవితం కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నావా? కృతజ్ఞత పూర్వకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? లేక నీ స్థితిని బట్టి దేవుడు ఇచ్చిన ఆయుష్ని మర్చిపోతూ నీ జీవితంలో కృతజ్ఞత లేని జీవితంగా నువ్వు మార్చబడుతున్నావా? ఒక మాట అంటుంది, కృతజ్ఞత లేని హృదయము అంధకారమయము. అంధకారమయం అంటే చీకటిమయము. అది ఏమాత్రము పనికిరానిది, అది చీకటి సంబంధమైనది, అది చీకటి సంబంధముగా తమ జీవితాలు నడిపించబడిన పరిస్థితి కలిగినది. అయితే ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఇక్కడ అంటున్నాడు, పూర్వము నేను హింసకుడునయ్యా, హానికరునైనను నన్ను తన పరిచర్యకి నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చాడు కనుక ఆ ప్రభువైన యేసుక్రీస్తుకి నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను అనే విధముగా ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు కదా.
నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి నువ్వు బ్రతికించబడాలంటే, నీ జీవితంలో ఈ యొక్క స్థితిని బట్టి కలిగిన నీ యొక్క ఆయుష్ పొడిగించబడాలంటే, ఇక్కడ ఉన్న మాట మనం చదువుకుంటే 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్నమాట, మనము సంపూర్ణ భక్తియు మానితియు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా. నీ జీవితంలో మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు కావలసిన వాక్కు కృతజ్ఞతాస్తుతులు, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకున్నట్లుగా. మనం బ్రతకాలంటే మన జీవితాల్లో చేయవలసిన పని ఏమిటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మన జీవితాలు నడిపించబడాలి. ఎందుకంటే మనం ఇచ్చిన ఈ యొక్క ఆయుష్ను బట్టే కానీ, ఇచ్చిన ధన్యత, ఇచ్చిన నీ యొక్క ప్రాణాయప స్థితిలో నుంచి నిన్ను నడిపించాడు. నువ్వు అపాయకరమైన పరిస్థితిలో, అంటే నీవు అనేక మందికి ఒక ఆటంకపరిచిన వ్యక్తిగా నువ్వు మార్చబడినా నిన్ను ఎన్నుకున్నాడు కదా. ఎన్నిక లేని వాడిని ఎన్నుకున్నాడు కదా. యోగ్యత లేని వాడిని నిన్ను ఎన్నుకున్నాడు కదా. దేనికి పనికి రాని వాడిని తన పని కొరకు ఏర్పరచుకున్నాడు కదా. నీ స్థితి ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. పూర్వస్థితి ఎలా ఉంది? ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18వ వచనం చదువుకుంటే, ఇక్కడ ఉన్న మాటను మనం చదువుకుంటే, మునుపుట వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వ సంగతులు తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవలో కలగజేయుచున్నాను, ఎడారి నదులలో పారజోచుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారి నదులలో కలుగచేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను గణపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ యొక్క స్తోత్రము మన జీవితాలలో ఉండాలి. ఈ స్తోత్రం జీవితంలో ఉంటేనే మన జీవితాల్లో నెమ్మదిగా సుఖముగా బ్రతకటానికి, ఇది మన జీవితాల్లో ఆయుష్ని పొడిగించడానికి ఇది కారణమవుతుంది. ఇక్కడ అన్న మాట, మునుపుట వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వ సంగతులు మీరు తలంచుకొనవద్దు, నేను ఒక నూతనమైన క్రియ నీలో చేశాను అంటున్నాడు కదా. ఈ యొక్క వ్యక్తి అంటున్నమాట, మునుపుటి వాటి విషయంలో ఆ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే, పూర్వం నేను దోషకుడునాయా, హానికరునైనను, నన్ను తన యొక్క పరిచర్యకై నమ్మకమైన వానికి ఎంచుకున్నందుకు నేను కృతజ్ఞతలునై ఉన్నాను అంటున్నాడు కదా. మన జీవితాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? మన జీవితాల్లో ఆ కృతజ్ఞతాపూర్వకమైన స్థితి నీలో నివసిస్తుందా? ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ యొక్క హృదయం ఎలా ఉందో ఒకసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి అయ్యా, మీరు ఏర్పరచుకున్న శ్వాసముగా మమ్మల్ని అయ్యా నా తని ఎన్నిక లేని వారిని మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా. దేనికి పనికి రాని వారిని అయ్యా పనికి వచ్చేవారిగా మీరు చేసుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను స్తోత్రాలు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ దినమైన సన్నిధిలో నా తండ్రి అయ్యా నా సాయన తండ్రి నా జీవితంలో చేసిన ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకుంటాకై, అలాగా నీ వాక్కుల ద్వారా నా తండ్రి మా జీవితాల్లో అయ్యా మీరు మాటలు చెప్పిన మాటలను బట్టి నేను స్తోత్రాలు తండ్రి. అయ్యా మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు కానీ
నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అంటున్నావు. నా ప్రజలలో ఒక స్తోత్రమును ప్రచురపరచబడుతుంది అంటున్నావు. ఆ స్తోత్రములను తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా మేము మార్చబడినట్లుగా కృప చూపించండి. సంపూర్ణ భక్తి మాన్యత కలిగిన వారిగా జీవించినట్లుగా అయ్యా మా జీవితాల్లో ఒక కృతజ్ఞతాపూర్వకమైన స్థితిలో మేము నడిపించబడితే మా జీవితాల్లో ఆయుష్ పొడిగించబడుతుంది కనుక మా జీవితాల్లో మీ కృప చూపించిన దాన్ని బట్టి కృతజ్ఞులమై జీవించినట్లుగా కృప చూపించి మాకు నా తండ్రి అయ్యా నా తండ్రి అపోస్తులైన పౌలు గారిని మీరు నా తండ్రి జ్ఞాపకం చేశారు. దోషకుడు హానికరుడైనను అయ్యా పరిచర్య కొరకై మీరు ఏర్పరచుకున్నారు కనుక మా జీవితాల్లో కూడా దేనికి పనికిరాని వారిని అయ్యా నీ పరిచర్యలో నమ్మకంగా జీవించుటకు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధనామమున అడిగి పొందుకొని చేస్తున్నాను తండ్రి. ఆమేన్.